ఫేస్ని బాగా కేర్ చేసే వాళ్ళకి ఈ కామన్ డౌట్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. అన్న నా ఫేస్కి అసలు ఎలాంటి ఫేస్ వాష్ నేను యూజ్ చేయాలి, నా ఫేస్కి ఉన్న ప్రాబ్లం బట్టి నేను ఎలాంటి ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ ఫేస్ వాష్ యూజ్ చేయి, ఆ ఫేస్ వాష్ యూజ్ చేయి అని చెప్తూ ఉంటారు. దానివల్ల కన్ఫ్యూజన్ అయిపోయి ఏదో ఒక ఫేస్ వాష్ యూజ్ చేసి నా ఫేస్ని నేను చాలా చెడగొట్టేసుకుంటున్నాను. సో అసలు నేను ఎలాంటి ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోవాలి? సో మీలో చాలా మందికి ఈ డౌట్ అనేది వచ్చే ఉంటుంది. అండ్ దీనివల్ల మీరు ఏ ఫేస్ వాష్ పడితే ఆ ఫేస్ వాష్ పర్చేస్ చేసుకుని చాలా మంది ఫేస్ని ఇంకా దారుణంగా చేసుకున్నారు. సో అందుకోసమే మీ డౌట్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను అసలు మీ ఫేస్కి మీరు ఎలాంటి ఫేస్ వాష్ యూజ్ చేయాలి, మీ ఫేస్ మీద ఉన్న ప్రాబ్లం బట్టి మీరు ఎలాంటి ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని బట్టి మీకు ఒక ప్రాపర్ 100% క్లారిటీ అనేది వస్తుంది. అండ్ దాన్ని బట్టి మీరు ఒక ప్రాపర్ ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోగలుగుతారు. మీ ఫేస్కి ఉన్న ప్రాబ్లమ్స్ 100% రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మరి ఆ ఫేస్ వాషెస్ ఏంటో రెండు వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకునే ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. సో దానికోసం మీరు ఏం చేయాలి, ఒక నోట్బుక్ తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేస్ మీద ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది రాసుకోవాలి. దాన్ని బట్టి ఈజీగా అవుతుంది. మీ ఫేస్ ప్రాబ్లం బట్టి ఏ ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఈజీగా అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు నా స్కిన్ టైప్ ఏంటి, అంటే నా ఫేస్ ఎలా ఉంది అసలు. సో దాన్ని తెలుసుకోవడం చాలా ఈజీ. స్కిన్ టైప్స్ ఏమేమి ఉంటాయంటే డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్. సో ఒకవేళ మీ ఫేస్ కనుక ఎక్కువగా డ్రైగా ఉందనుకోండి అది డ్రై స్కిన్. డ్రై స్కిన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా భూమి దాని మీద వాటర్ అసలు ఏం లేదు, ఫుల్గా ఎండిపోయి ఉంది. సో ఆ భూమికి మీ ఫేస్కి తేడా లేదు, రెండు ఒకటే. మీ ఫేస్ డ్రైగా అయిపోయింది అనమాట. అంటే అసలు ఆయిల్ అనేది ఉండదు, అసలు మాయిశ్చర్ అనేది ఉండదు ఫేస్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫేస్ మీద రింకిల్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేస్తాయి, ముడతలు త్వరగా వచ్చేస్తుంటాయి అండ్ ఫేస్ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేస్తుంటాయి. సో మీ స్కిన్ టైప్ డ్రైగా ఉందా, సో మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ అంటే ఏంటంటే ఫేస్ మీద ఎప్పుడు కూడా ఎక్కువగా ఆయిల్ అనేది వచ్చేస్తుంటుంది, ఫేస్ అనేది బాగా జిడ్డుగా అయిపోతుంటుంది. సో దానివల్ల స్కిన్ అనేది డల్గా ఉంటుంది. సో మీ స్కిన్ టైప్ ఆయిలీగా ఉందా లేదా. నెక్స్ట్ కాంబినేషన్ స్కిన్. కాంబినేషన్ స్కిన్ అంటే ఏంటంటే కొంచెం స్కిన్ అనేది ఆయిలీగా ఉంటుంది అండ్ కొంచెం స్కిన్ డ్రైగా ఉంటుంది. సో ఇలాంటి స్కిన్ కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం రావు, బట్ ఇది కూడా ఒక స్కిన్ టైపే కాబట్టి మీకు చెప్పాలి. సో ఈ టైప్ లో మీ స్కిన్ ఉందా లేదా. నెక్స్ట్ సెన్సిటివ్ స్కిన్. సెన్సిటివ్ స్కిన్ అంటే ఏంటంటే ఫేస్ మంచి అందంగానే ఉంటుంది, కానీ ఫేస్ మీద ఎప్పుడు పడితే అప్పుడు పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి, డార్క్ స్పాట్స్ వచ్చేస్తుంటాయి, ఇలా టచ్ చేసినా ఎర్రగా అయిపోతుంటుంది. ఏదైనా ప్రొడక్ట్స్ వాడేమనుకోండి ఫేస్ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చేస్తుంటాయి. చెప్పాలంటే ఫేస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. సో మీ స్కిన్ సెన్సిటివ్గా కాదా. సో ఈ స్కిన్ టైప్స్లో మీ స్కిన్ టైప్ ఏంటో మీరు ఫస్ట్ మీ ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి. సో మీ స్కిన్ టైప్ ఏంటో మీకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఈజీగా అవుతుంది ఏ ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మన ఫేస్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో సాధారణంగా మన స్కిన్ టైప్ బట్టి మనకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఫస్ట్ ఎక్కువగా వచ్చే ప్రాబ్లం పింపుల్స్ ప్రాబ్లం. సో మీ ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయా, ఎలాంటి పింపుల్స్ ఉన్నాయి, చిన్న పింపుల్సా, లేదా ఎల్లో కలరా, నెక్స్ట్ రెడ్ కలరా, లేదా పెద్ద పింపుల్సా. సో పింపుల్స్ ఎలాంటి పింపుల్స్ ఉన్నాయి, ఎక్కువ పింపుల్స్ ఉన్నాయా లేదా, సో పింపుల్స్ వస్తున్నాయా లేదా అనేది మీరు నెక్స్ట్ పాయింట్లో నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఫేస్ మీద డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నాయా. సో డార్క్ స్పాట్స్ అంటే మీకు తెలిసిందే కదా, చిన్ని మచ్చలు, బ్లాక్ కలర్ మచ్చలు, ఇవి ఎక్కువగా ఉన్నాయా లేదా తక్కువ ఉన్నాయా. కొంచెం ఉన్నా సరే మీరు రాసుకోండి, ఎందుకంటే అవి కూడా తగ్గాలి కదా. సో డార్క్ స్పాట్స్ నా ఫేస్ మీద ఉన్నాయా లేదా. నెక్స్ట్ ఫేస్ మీద ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉన్నాయా, చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా. అంటే ఓపెన్ పోర్స్ అంటే తెలుసు కదా, హోల్స్ అండ్ హోల్స్గా కనిపిస్తూ ఉంటాయి ఫేస్ అంతా. సో ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉందా నాకు. నెక్స్ట్ స్కార్స్ ప్రాబ్లం. స్కార్స్ అంటే తెలుసు కదా మీకు, స్కార్స్ నా ఫేస్ మీద ఉన్నాయా. నెక్స్ట్ నా ఫేస్ ట్యానింగ్ ఎక్కువ అయిపోయింది, అంటే ఎండలో ఎక్కువ తిరుగుతూ ఉంటాను. సో దానివల్ల నా ఫేస్ బ్లాక్గా అయిపోయింది, మంచిగా వైట్గా ఉండేది బట్ ఇప్పుడు ప్రజెంట్ బ్లాక్గా అయిపోయింది. సో స్కిన్ మీద ట్యాన్ అనేది పట్టేసిందా. నెక్స్ట్ అన్ఈవెన్ స్కిన్ టోన్ అంటే ఏంటంటే ఒకవైపు అంతా మంచిగా ఉంటుంది, ఇంకోవైపు ఏమో డార్క్గా డల్గా ఉంటుంది. సో దీన్ని అన్ఈవెన్ స్కిన్ టోన్ అంటారనమాట. అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉందా. నెక్స్ట్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉందా, హైపర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉందా. సో ఇవి నా ఫేస్ మీద ఏ ప్రాబ్లం ఉంది అనేది మీరు నెక్స్ట్ పాయింట్లో నోట్ చేసుకోవాలి. సో దీన్ని బట్టి మీ స్కిన్ ప్రాబ్లం ఏంటో మీకు తెలుస్తుంది. అంటే నా స్కిన్ టైప్ తెలిసింది, నా ఫేస్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసింది. అంటే నా సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా స్కిన్ ఆయిలీ స్కిన్ అండ్ నాకు ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయి, డార్క్ స్పాట్స్ ఉన్నాయి. సో ఇది నా ప్రాబ్లం. దీన్ని బట్టి నేను ఒక ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదా, నీ స్కిన్ టైప్ ఏంటో, నీ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లం ఏంటి. సో దీన్ని బట్టి మీరు ఫేస్ వాష్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఫేస్ వాషెస్లో 3 టైప్ ఆఫ్ ఫేస్ వాషెస్ ఎక్కువగా ఉంటాయి గైస్. ఒకటి క్రీమ్ టైప్ ఫేస్ వాష్, ఒకటి జెల్ టైప్ అండ్ ఇంకోటి ఫోమ్ టైప్ ఫేస్ వాష్.
సో ఇన్ కేస్ మీ ఫేస్ మీద ఎక్కువగా ఆయిల్ ఉందనుకోండి, మీ ఫేస్ ఆయిలీగా ఉందనుకోండి, మీరు క్రీమ్ టైప్ ఫేస్ వాష్ యూజ్ చేయాలి. క్రీమ్ టైప్ ఎందుకు అంటే ఇది మీ ఫేస్ మీద ఉన్న ఆయిల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మీ ఫేస్ మంచి గ్లోగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసి ఓన్లీ మీ ఫేస్ మీద న్యాచురల్ ఆయిల్స్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇన్ కేస్ మీ ఫేస్ ఆయిలీగా ఉందనుకోండి, మీరు క్రీమ్ టైప్ ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోవాలి. డ్రై స్కిన్, సో ఇన్ కేస్ మీ ఫేస్ బాగా డ్రైగా ఉందనుకోండి, మీరు ఏం ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోవాలి? జెల్ టైప్ ఫేస్ వాష్ని సెలెక్ట్ చేసుకోవాలి. జెల్ టైప్ ఫేస్ వాష్ ఎందుకు అంటే ఇది మీ స్కిన్ మీద మాయిశ్చర్ని తేవడానికి హెల్ప్ చేస్తుంది, మాయిశ్చర్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇన్ కేస్ మీ ఫేస్ బాగా డ్రైగా ఉందంటే మీరు జెల్ టైప్ ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు నోట్బుక్లో ఈ పాయింట్ని రాసుకోండి. నెక్స్ట్ మీ ఫేస్ ఇన్ కేస్ సెన్సిటివ్గా ఉందనుకోండి, మీరు ఫోమ్ టైప్ లేదా జెల్ టైప్ ఈ రెండిట్లో ఏ ఫేస్ వాష్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు ఫేస్ వాషెస్ మీ ఫేస్ మీద జెంటిల్గా ఉంటాయి గైస్, మీ ఫేస్ని డ్యామేజ్ చేయకుండా ఉంటాయి అన్నమాట. అదే మీరు క్రీమ్ టైప్ ఫేస్ వాష్ కనుక సెన్సిటివ్ స్కిన్ మీద యూజ్ చేశారనుకోండి, ఇది మీ స్కిన్ మీద ఇంకా హార్ష్గా చూపించి మీ ఫేస్ని ఇంకా పాడు చేసేస్తుంది. సో మీరు క్రీమ్ టైప్ ఫేస్ వాష్ అస్సలు యూజ్ చేయకూడదు. జెల్ టైప్ ఫేస్ వాష్ లేదా ఫోమ్ టైప్ ఉన్న ఫేస్ వాషే మీరు సెన్సిటివ్ స్కిన్ మీద యూజ్ చేయాలి. అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏ ఫేస్ వాష్ యూజ్ చేసినా పర్వాలేదు, మీరు క్రీమ్ టైప్ యూజ్ చేసుకోవచ్చు, మీరు జెల్ టైప్ యూజ్ చేసుకోవచ్చు, ఫోమ్ టైప్ యూజ్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. సో ఇన్ కేస్ మీకు కాంబినేషన్ స్కిన్ అయితే మీరు అదృష్టవంతులే, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రాకుండా ఉంటాయి అన్నమాట. సో మీకు ఏ టైప్ ఆఫ్ ఫేస్ వాష్ యూజ్ చేయాలో తెలిసింది కదా. నెక్స్ట్ దాంతో పాటు మీకున్న ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి మీరు ఎలాంటి ఇంగ్రీడియంట్ ఉన్న ఫేస్ వాష్ యూజ్ చేయాలి. ఎందుకంటే మనం క్రీమ్ టైప్ అని తెలిసింది, బట్ అందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండాలి, ఆ ఇంగ్రీడియంట్స్ మన ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి హెల్ప్ చేయాలి కదా. సో మీకున్న ప్రాబ్లమ్స్ లైక్ పింపుల్స్, డార్క్ స్పాట్స్, ఓపెన్ పోర్స్ అవన్నీ చెప్పాను కదా, వాటిని తగ్గించడానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ సహాయపడతాయి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ హెల్ప్ చేస్తాయి మన ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గించడానికి. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి పింపుల్స్. సో మీ ఫేస్ మీద ఎలాంటి పింపుల్స్ ఉన్నా పర్లేదు, చిన్న పింపుల్సా, పెద్ద పింపుల్సా, రెడ్గా, ఎల్లోగా లేదా నార్మల్ పింపుల్స్ అయినా సరే, మీ ఫేస్ మీద ఇన్ కేస్ పింపుల్స్ ఉన్నాయి అంటే మీరు క్రీమ్ టైప్ ఫేస్ వాష్లో ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఫస్ట్ సాలిసిలిక్ యాసిడ్, నెక్స్ట్ గ్రీన్ టీ ఆయిల్, నెక్స్ట్ బెంజాయిల్ పెరాక్సైడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లైకోలిక్ యాసిడ్. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీరు యూజ్ చేసే క్రీమ్ టైప్ ఫేస్ వాష్లో ఈ 4 ఇంగ్రీడియంట్స్లో ఏదో ఒక ఇంగ్రీడియంట్ ఉన్నా పర్లేదు, లేదా 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నా పర్వాలేదు, లేదా 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నా పర్వాలేదు. సో ఈ ఇంగ్రీడియంట్స్ కనుక ఉన్నాయి అంటే మీ ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్ని 100% తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ మీ ఫేస్ మీద ఇన్ కేస్ డార్క్ స్పాట్స్ ఉన్నాయి అనుకోండి, ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఫస్ట్ విటమిన్ సి, నియాసినమైడ్, కోజిక్ యాసిడ్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని 100% తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో స్కిన్ టైప్ బట్టి మీరు ఒక ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫేస్ వాష్లో ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదో మీరు చెక్ చేసుకుని ఆ ఫేస్ వాష్ని సెలెక్ట్ చేసుకోండి గైస్. మీ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ 100% రిమూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం. ఇన్ కేస్ మీ ఫేస్ మీద ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్నాయి అంటే మీ ఫేస్ వాష్లో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదో చూసుకోండి. ఒకటి సాలిసిలిక్ యాసిడ్, నెక్స్ట్ గ్రీన్ టీ, నెక్స్ట్ నియాసినమైడ్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉన్న ఫేస్ వాష్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ కేస్ మీ ఫేస్ మీద ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కనుక ఎక్కువగా ఉన్నాయంటే. ఇది మీ ఫేస్ మీద ఓపెన్ పోర్స్ ప్రాబ్లం తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ రెగ్యులర్గా మీరు ఐస్ క్యూబ్స్ తీసుకుని మీ ఫేస్ మీద ఐస్ క్యూబ్స్ కూడా అప్లై చేసుకుంటే మీ ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ ప్రాబ్లం 100% తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ మన ఫేస్ మీద స్కార్స్ ఎక్కువగా వచ్చేసినాయి. సో ఈ స్కార్స్ని రిమూవ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే ఫేస్ వాష్లో ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఫస్ట్ వన్ సాలిసిలిక్ యాసిడ్, నెక్స్ట్ విటమిన్ సి, నియాసినమైడ్, లాక్టిక్ యాసిడ్. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ మన ఫేస్ మీద ఉన్న స్కార్స్ని 100% రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తారు గైస్. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉన్న ఫేస్ వాష్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఒకవేళ మీ ఫేస్ మీద ట్యాన్ ఎక్కువగా పట్టేసింది అనుకోండి, మీరు D10 ఉన్న ఫేస్ వాష్ యూజ్ చేయండి సరిపోతుంది. అండ్ అలాగే పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఓపెన్ పోర్స్ ప్రాబ్లంకి ఏదైతే ఫేస్ వాష్ చెప్పానో, నెక్స్ట్ అలాగే స్కార్స్ ఉన్న ప్రాబ్లం ఏదైతే ఫేస్ వాష్ చెప్పానో, సో సేమ్ అదే ఫేస్ వాష్ మీరు యూజ్ చేసుకున్న పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మీ స్కిన్ టైప్ బట్టి, మీ ఫేస్ మీద ఉన్న ప్రాబ్లం బట్టి మీరు ఒక ప్రాపర్ ఫేస్ వాష్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ ఫేస్ ప్రాబ్లమ్స్ బట్టి కొన్ని బెస్ట్ ఆన్లైన్లో దొరికే ఫేస్ వాష్ ఒక లింక్స్ నేను సపరేట్గా డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీ ఫేస్ ప్రాబ్లం బట్టి మీరు రాసుకున్నారు కదా, దాన్ని బట్టి మీరు ఫేస్ వాష్ని సెలెక్ట్ చేసుకుని యూజ్ చేయండి గైస్. సో ఇప్పుడు మీకు 100% నాలెడ్జ్ వచ్చింది అనుకున్నాను. సో లైక్ చేయండి గైస్. సో వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే కమెంట్ చేయండి, మీరు ఏ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నా నాకు కమెంట్ చేయండి. అండ్ మీ ఫేస్ టైప్ ఏంటో, మీ ఫేస్ ప్రాబ్లం ఏంటో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు నేను పర్సనల్గా ప్రొడక్ట్స్ కూడా సజెస్ట్ చేస్తాను కమెంట్ బాక్స్లో. సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఎన్ని కమెంట్స్ అయితే అన్ని కమెంట్ చేయండి గైస్. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.